హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మంచి ఐడియాతో వస్తే 20 కోట్లు మీ సొంతమండి. ఇది ముఖ్యంగా యువతకైతే బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఇది కేంద్రం ప్రకటించిన ఆఫరు. మరి ఆ వివరాలు ఏంటో మరి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉద్యోగులకు, పేదలకు, రైతులపై వరాల వర్షం అయితే కురిపించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక దేశంలో పెట్టుబడులకు, ఉపాధి కల్పనకు ఊతమిచ్చే విధంగా పలు పథకాలను అయితే తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే దేశంలో స్టార్టప్ల కల్పనకు కేంద్రం కొత్త నిర్ణయం అయితే తీసుకుంది. దేశంలో స్టార్టప్ కల్చర్ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో స్టార్టప్ ఇండియాను ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. స్టార్టప్లను ప్రోత్సహించడం, కొత్త వ్యాపారాలను అభివృద్ధి చేయడం, ఉద్యోగ అవకాశాలను పెంచడం వంటి లక్ష్యాలతో ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రకటించిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం స్టార్టప్లకు పెద్ద పీట అయితే వేసింది. స్టార్టప్ కోసం ప్రత్యేక ఫండ్ ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే తెలిపారండి. మంచి వినూత్న ఆలోచనతో ముందుకొచ్చే వారికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అయితే అందిస్తారు. ఎంఎస్ఈలకు, స్టార్టప్ కంపెనీల కోసం 20 కోట్ల వరకు రుణాలు మంజూరు చేశామని కేంద్ర మంత్రి పేర్కొన్నారండి. స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే వారికి ప్రత్యేక క్రెడిట్ కార్డులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి అయితే చెప్పారు. ముఖ్యంగా మన దేశంలో చాలా స్టార్టప్లు ఇప్పుడు పెద్ద కంపెనీలుగా అయితే ఏర్పడ్డాయి. దాంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోదలుచుకుంది అయితే బిగ్ బాస్కెట్. ఇవి కూడా ముందు చిన్న స్టార్టప్ కంపెనీగానే స్టార్ట్ అయింది. అలాగే ఫ్లిప్కార్ట్ కూడా అండి. మనకు తెలిసిన పేర్లలో ఫ్లిప్కార్ట్, క్విక్కరు, బైజూస్, స్విగ్గీ ఇలాంటివన్నీ చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలుగా స్టార్ట్ అయిన తర్వాతే పెద్దవిగా ఏర్పడ్డాయండి. కాబట్టి మీలో కూడా ఒక మంచి ఆలోచన వచ్చి ఇలాంటి స్టార్టప్ కంపెనీలు ఏమన్నా చెయ్యాలి అని మీకు అనిపిస్తే డెఫినెట్లుగా కేంద్రం అయితే సపోర్ట్ అయితే చేస్తుందండి. దానికోసం కేటాయించిందే ఈ బడ్జెట్లో 20 కోట్ల రూపాయలు. మరి మీలో కూడా ఒక మంచి స్టార్టప్ చేయాలనుకునే వాళ్ళు ప్రభుత్వం తరఫున లోన్ తీసుకొని మీరు ఆ స్టార్టప్ని అభివృద్ధి చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. దేశంలో స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో స్టార్టప్ ఇండియా పథకాన్ని అయితే తీసుకొచ్చింది. నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం, ఉద్యోగ సృష్టి, ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక సహాయంతో పాటు పన్ను రాయితీలు కూడా కల్పిస్తుందండి. స్టార్టప్ ఇండియా ద్వారా కంపెనీలు ఏర్పాటు చేసిన వారికి 3 ఏళ్ల పాటు పన్ను మినహాయింపు అయితే ఇస్తారు. 80 ఐఏసి ప్రకారం ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ఇక కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ కోసం అదనంగా 2000 కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. వేగంగా పెరుగుతున్న డీప్ టెక్, ఏఐ, అలాగే గ్రీన్ ఎనర్జీ వంటి స్టార్టప్లకు మద్దతు ఇవ్వనున్నారు. జొమాటో, ఓలా, బైజూస్, పేటిఎం, నైకా, ఫార్మా ఈజీ వంటి కంపెనీలన్నీ స్టార్టప్ ఇండియాలో భాగంగానే ఏర్పాటైనవే. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.